హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. నిజం చెప్తున్నా, రేపు అంటే సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా. సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు పెద్ద గొడవ పడాలి అని చెప్తాడు. గొడవ పడమని చెప్తాడు ఎవరితోనైనా. అయితే ఈమెయిల్తో గొడవ పడుతుంటే మధ్యలో రాము వస్తాడు. రాము వచ్చినప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, మేమిద్దరం గొడవ పడుతున్నాం అంటే, నేను అదే టీం కాబట్టి నేను మధ్యలో వస్తాను, మధ్యలో వస్తే నీకేమైందని గొడవ పడతారు ఇద్దరు. గొడవ పడితే పెద్ద గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత వాళ్ళిద్దరు గొడవ అవుతుంది. గొడవ అయిపోయినాక అన్సీన్ వీడియోలో మాత్రం ఫుల్ ఫన్. అరే బామర్ది అంటే ఒకటిచ్చి డెవాన్కి ఏమని చెప్పేటట్టుంది. అరే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అంటే, అంటే ఏమనుకుంటున్నావు ఇప్పుడు రానంటే, అయినాక పోయినాక ఇది పోయి డెమాన్కి ఏమని చెప్తాడు. డెమాన్కి ఇస్తుంటే ఇక వీళ్ళిద్దరు నాకైతే హైలైట్ అనిపించింది. నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో నాకైతే తెలియదు. చాలా చాలా బాగా అనిపించింది. డెమాన్కి ఏమని చెప్తే డెమాన్ వచ్చినాక ఇస్తాడు. బావా అక్క ఏమన్నా అంటే, అరే బామర్ది మీ అక్క మజూరని మీ రీతు చంపైతే ఇచ్చేసరికి క్యూట్ అనిపిస్తుంది. నిజంగా క్యూట్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నచ్చింది వీళ్ళ బాండింగ్. ఇంకా రామ్ మాత్రం తమ్ముడిలాగా, రీతుకు తనుజకు మాత్రం ఒక తమ్ముడిలాగా మాత్రం రామ్ అయితే నాకు భలే అనిపిస్తాడు. నిజంగా క్యూట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఏంటి రామ్ ఇలా ప్రవర్తిస్తుండే అని అనిపిస్తుండే, కానీ ఇప్పుడైతే సూపర్ అనిపిస్తుంది నాకు రామ్ అయితే. మీకు ఎంతమందికి అనిపిస్తాడో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామ్ ఎంతమందికి నచ్చుతారు, రీతు టాస్క్ ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. రీతు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, రామ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు నా వీడియోకి కమెంట్ చేస్తారు అనుకుంటా. సబ్స్క్రైబ్ కొడితే లైక్ కొట్టుకొని వీడియో చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను.